హాయ్ అందరికి నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మనం సౌమ్య థియేటర్ దగ్గర అయితే ఒక కస్టమర్ అయితే ప్రాపర్టీ అయితే కొన్నారండి, స్థలాన్ని. సో దాన్ని అయితే సర్వే అయితే చేపిస్తారు. సో మెయిన్ ఈ సర్వే ఎందుకు చేయించాలి, ఆ సర్వే సంబంధించిన విషయాల గురించి అయితే డైరెక్ట్గా మన సర్వేయర్ అయితే ఉన్నారు. ఆల్రెడీ ప్రాపర్టీ సర్వే అయితే ఆయన చేస్తారు. ఒకసారి ప్రాపర్టీ ఎలా సర్వే చేస్తున్నారు అండ్ ఏంటి అనే విషయాలు అయితే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను మీకు. ఇది ఇంపార్టెంట్ వీడియో అండి, ఎందుకంటే చాలామంది ప్రాపర్టీ కొంటున్నారు కానీ సర్వే చేయించుకోవట్లేదు. లీగల్ ఒపీనియన్ ఎట్లాగా ఉంటుందో సర్వే కూడా సేమ్ అంతే. మనం సర్వే చేయించుకుంటేనే ఆ ప్రాపర్టీ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనమైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. అనుకుంటే కొన్ని లీగల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని అయితే అన్నమాట. సో దాని గురించి మెయిన్గా సర్వే అయితే చేయించుకోవాలి. సో సర్వే గురించి అయితే ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటో చూద్దాం అండ్ మనకున్న డౌట్స్ అయితే అడుగుదాం అనమాట. సో ప్రజెంట్ అయితే సర్వే అయితే చేస్తున్నారు, కొలతలు తీసుకుంటున్నారండి. ఇది ప్లేస్. సో సార్ని అయితే ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనం సర్వే మెయిన్ దేనికోసం చేయించుకోవాలి సార్? మెయిన్ సర్వే ఐడెంటిఫై సార్. అసలు ల్యాండ్ మనకి ఎంత ఉంది, ఇప్పుడు డాక్యుమెంట్లో ఒక కొలత ఉంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లో మెజర్మెంట్స్ వచ్చేసరికి ఎంత ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ యాజ్ డాక్యుమెంట్ ప్రకారం ఉన్నాయా లేవా, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, మనం సర్వే చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది. మనం కనుక సర్వే చేయించుకోపోయిన 98 స్క్వేర్ యార్డ్స్ మనకి ఒక గజం తగ్గినా తగ్గిపోయినట్టే. ఇక్కడ మనకి ఈ ఏరియాలో, విజయవాడలో మనకి ఈ ఏరియాలో చాలా వాల్యుబుల్ ఇది. ఇక్కడ మనకి కనీసం ఒక్క గజం తగ్గినా చాలా ఇది అయిపోతుంది, చాలా లాస్ అయిపోతారు కస్టమర్. దగ్గర 50,000 1,00,000 రూపాయలు పెట్టి స్క్వేర్ యార్డ్ కొనుక్కొని వాళ్ళు లాస్ అయిపోయినట్టే కదా సార్. జస్ట్ సర్వే చేస్తే నీకు కూడా నువ్వు కొనుక్కునేవాడికి నీకు ఎంత ఉన్నదని అర్థమైపోతుంది అనమాట. ఓకే, అది లేకుండా మనం తీసేసుకొని ఈ సర్వే చేయించుకోవడం చాలామంది చేయించట్లేదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లేదా డిపెండ్ ఆన్ డాక్యుమెంట్. చాలామంది డిపెండ్ ఆన్ డాక్యుమెంట్ ప్రకారం డిపెండ్ అయిపోతున్నారు, దాని ప్రకారం చూసుకున్నారు. కానీ యాక్చువల్ 100 స్క్వేర్ యార్డ్స్ ఉందా లేదా అనేది మనం మెజర్ చేసి ఐడెంటిఫై చేసుకుంటేనే కానీ తెలుస్తుంది. సెకండ్, సర్వే నెంబర్. అసలు అదే సర్వే నెంబర్లో ఆ డాక్యుమెంట్ ఉందా లేదా, ఈ సర్వే చేస్తేనే ఆ సర్వే నెంబర్లో అదే డాక్యుమెంట్ ఉన్నది, ఆ డాక్యుమెంట్కి అదే సర్వే నెంబర్ ఉంది, అదే ప్రాపర్టీ అని చెప్పేసి మనం సర్టిఫైడ్ చేస్తాం అనమాట. సర్వేర్ అయితే ఎవరైతే ఉన్నారో విజయవాడలో బోళ్ళంత మంది సర్వేర్, ఆ సర్వేర్లు ఎవరో ఒకళ్ళు చూసి, ఇంజనీర్స్ బోళ్ళంత మంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెక్ చేసి చెప్తారనమాట. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మెయిన్గా వచ్చేసేసరికి ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషను తర్వాత ఎంత ఉంది, ఎగ్జిస్టింగ్ అనేది ఎంత ఉంది. ఓకే, ఐడెంటిఫై ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నది అనేది కస్టమర్కి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. కానీ మీరు మంచి ఐడియా సార్, ఇది జనాలకు తెలియజేయాలనుకోవటం మీ ఆలోచన బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొత్తం అన్నిటికీ అంటే ఎలాంటి ప్రాపర్టీ చేయించుకోవాలి సార్? ప్రతిదీ చెక్ చేసుకోవాలి సార్. కొంతమంది ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ అవి చెక్ చేయించరు. ఆల్రెడీ హౌస్ ఉంది కదండి, ఇంకెందుకు అవసరం లేదని అంటారు. చేయించుకోవాలి సార్ ముందు. లేకపోతే వాళ్ళు మనకొద్దు, మన వాళ్ళకొద్దండి, ఎవరు వాళ్ళకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు చేయించుకోవడం బెస్ట్. ఇండిపెండెంట్ హౌసెస్, పొలాలు మెయిన్ పొలాలు కానీ, తర్వాత వేకెట్ ల్యాండ్స్ పర్చేజ్ చేసేవాళ్ళు కంపల్సరీ. లేఅవుట్లు అయితే పర్లేదండి, నాన్ లేఅవుట్లు కూడాను ఒకసారి ఎందుకైనా బెటర్ చేయించుకోవడం బెటర్. నాన్ లేఅవుట్ చేయించుకోవాలన్నా కూడా సర్వే కావాల్సిందే, కంపల్సరీ రిపోర్ట్ కావాలి మీకు. ఇప్పుడు లోన్ ప్రాసెస్కి వెళ్ళాలన్నా ముందు సర్వే కావాలి, మస్ట్ అండ్ షుడ్ అండి. అసలు సర్వే నెంబర్ ఐడెంటిఫికేషన్ లేకుండాను మనం ఏం చేయలేము. చాలా మంది తీసేసుకున్నారు, ఆ సర్వే నెంబర్ దాంట్లో ఉండలేదు. ఆ సర్వే నెంబర్ ఎక్కడో ఉంటుంది, కొన్న తర్వాత దానికి దీనికి మిస్ మ్యాచ్ అవుతుంది. దాని గురించి సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడం అవుతుంది. కొంతమంది కూడా ఆక్యుపై చేసేసిన వాటికి మనం తీసుకోవాలన్నా మెయిన్ సర్వే కదా సార్? మెయిన్ సర్వే అండి. సర్వే లేకుండా వాళ్ళ మీద లీగల్గా మనం చేసుకోలేము. ఎట్లా చేస్తాం, దానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో ఆ సర్వే. ఇప్పుడు లీగల్ ఒక పాయింట్ వరకే, బేస్ ఆన్ ద డాక్యుమెంట్. సర్వే యాక్చువల్
ఇక్కడ ఏదైతే ఉందో అదే చేస్తుంది అనమాట సర్వే. ఈ సర్వే నెంబర్ ఎంత, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంత ఉందనేది సర్వే తెలుస్తుంది. లీగల్ ఓన్లీ డాక్యుమెంట్. మన గుంటూరులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సర్వే నెంబర్ కదా, వాళ్ళకి ఇంటి పన్ను కూడా వచ్చింది. ఓకే ఓకే. వాళ్ళు మొన్న చేపించడం వాళ్ళు చేసే సర్వే లాస్ట్ లీగల్ గా మనం వాళ్ళ సర్వే బట్టి వాళ్ళకి హౌస్ ట్యాక్స్ రావడానికి కానీ ఏదైనా ఫర్దర్గా నీ డాక్యుమెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% బాగుంటుంది, టైటిల్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మెయిన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సర్వే కనుక మనకి ప్రాబ్లమాటిక్స్ అయితే చాలా రకాల లీగల్గా పాయింట్స్ అయితే వస్తాయి. మెయిన్ లీగల్ పాయింట్స్ ఏంటి అంటే కనుక మన ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ సర్వేలో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ మన సర్వే నెంబర్ని బట్టి అవుతుందండి. మన డాక్యుమెంట్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్ అనేది సర్వే దాన్ని బట్టి అవుతుంది. మనకి ఎన్ని గజాలు అయితే వస్తుంది, యాక్చువల్ ఎన్ని గజాలు అయితే ఉందనేది కూడా సర్వే ద్వారానే వస్తుంది. సో ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం పిన్ టు పిన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి లీగల్ అయితే, రెండోది వచ్చేసరికి సర్వే రిపోర్టు. ఈ రెండింటి బేస్ మీద మనం ప్రాపర్టీ అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి బెస్ట్ ప్రాపర్టీ అనేది వస్తుంది. సో మన కొంటున్న కస్టమర్కి కూడా మనం సజెషన్ చేయించి సర్వే అయితే చేపిస్తున్నాం. సో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి వాళ్ళు ప్రాపర్టీ కొనేటప్పుడు సర్వే మాత్రం తప్పకుండా చేయించుకోండి. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా ప్రాపర్టీ సర్వేస్ అండ్ లీగల్ అండ్ ప్రాపర్టీ పర్మిషన్స్ గురించి అయితే కింద వాట్సాప్ గ్రూప్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు సంబంధించిన డౌట్స్ ఏవైనా ఉన్నా దాంట్లో అయితే అడగొచ్చు అనమాట. కింద అయితే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. మీ ప్రాపర్టీ సర్వేస్ గురించి కానీ, ప్రాపర్టీలకు సంబంధించి లీగల్ సంబంధించి కానీ, అండ్ బ్యాంకింగ్ సంబంధించి కానీ, ప్రాపర్టీ పర్మిషన్స్ గురించి కానివ్వండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకు కావాల్సిన ప్రాపర్టీ సంబంధించిన విషయాలు తెలుసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కనుక చూస్తున్నట్లయితే మాత్రం లింక్ రాదు. మీరు ఫేస్బుక్ కానీ ఎస్బీ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్లో కానీ లింక్ అయితే పెడతాను. ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్.